పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిలు క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం. ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణవకాశం. వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు. వేద పాఠశాల రేడియో శ్రోతలకు క్రీస్తు యేసు నామములో శుభములు చెప్పుచున్నాను. నేటి మన ధ్యానాంశం దేవుని ప్రజలెందుకు శ్రమపడుతున్నారు. దేవుని ప్రజలెందుకు శ్రమపడుతున్నారు అనే ప్రశ్నకు సమాధానం చెప్పగల యోబు గ్రంథాన్ని గత తరగతి వరకు ధ్యానించాం. మంచివారికి ఎందుకు కష్టాలని 2000 సంవత్సరాలకు పైగా అనేకులు అడుగుతున్న ఈ ప్రశ్నకు యోబు గ్రంథముతో పాటు ఇంచుమించు బైబిల్లోని అన్ని భాగాల నుండి సమాధానం దొరుకుతుంది. ఆదికాండం మొదలు ప్రకటన గ్రంథం వరకు శ్రమను గూర్చిన ప్రశ్న, శ్రమ యొక్క వాస్తవ స్థితి అంటే శ్రమ అనగా ఏమిటి, ఎందుకు, ఎలా మొదలగు విషయాలు చర్చించబడుతూ ఉన్నాయి. గనుక ఇట్టి శ్రమ అనే అంశాన్ని ధ్యానించడానికి సహాయకరంగా బైబిల్లోని ఆయా వాక్య భాగాలను మనం పరిశీలిద్దాం. ఈనాడు ఒక రకమైన వేదాంతం వ్యాప్తి చెందుతూ ఉంది. అదేమంటే అభివృద్ధి వేదాంతం. ఈ అభివృద్ధి వేదాంతం బోధించేదేమిటంటే తన ప్రజలు శ్రమ పడడం దేవుని చిత్తం కాదు, తన ప్రజలు వ్యాధిని అనుభవించడం కూడా, తన ప్రజలు పేదలుగా ఉండడం కూడా దేవునికిష్టం లేదు. ఒకవేళ ఎవరైనా ఇందుకు భిన్నంగా ముదిరిన రోగాలతో కడు పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నట్టయితే అట్టివారు దేవుని రాజ్య విధానానికి సరిపోరు, లేక దేవుని రాజ్య సాధనాలుగా కూడా వారుండజాలరు అనేది అభివృద్ధి వేదాంతములోని సందేశమయ్యుంది. ఇక ప్రపంచమంతటా మరియు నీ దేశములోనూ బాధలు, వ్యాధి, లేమి అనుభవించే దైవజనులను మనం చూచినప్పుడు అభివృద్ధి వేదాంతం తప్పు అని మనం తెలుసుకోవాలి. ఇక ఇట్టి శ్రమానుభవము అనే సందర్భంపై యోబు గ్రంథానికి లేఖనాల్లోని ఇతర భాగాలకు మధ్యనున్న సంబంధాన్ని మనం పరిశీలిద్దాం. ఇట్టి మన పరిశీలనలో ఒకదానికొకటి వేరై 66 పుస్తకాలతో కూడి ఒకే గ్రంథంగా ఉంటున్న బైబిల్ గ్రంథం ఏ విధంగా గొప్ప ఐక్యతను మొత్తమంతటా కలిగి ఉందో అనేది తెలుసుకోవడం మన పరిశీలనలో గమనించదగినదై ఉంది. పాత క్రొత్త నిబంధనలోని అనేక చోట్ల లేక ఆయా లేఖన భాగాల్లోని సందేశాలు యోబు గ్రంథ సందేశానికి ఇంచుమించు సమానంగానే ఉన్నాయి. ప్రస్తుతం మన ధ్యానాంశమై ఉన్న దేవుని ప్రజల శ్రమానుభవము అనే అంశంపై లేఖనాలను అనుసరించి 30 కారణాలను లేక హేతువులను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. మన ప్రస్తుత పాఠములోనూ తిరిగి వచ్చే తరగతిలోనూ ఈ కారణాలను ధ్యానించనై ఉన్నాం. క్రొత్త నిబంధన చివరి భాగములో ఉంటూ ఉన్న పత్రికలన్నీ శ్రమ యొక్క సమస్యను సంబోధిస్తూనే ఉన్నాయి. పేతురు కూడా తరచుగా శ్రమానుభవాన్ని గూర్చి మాట్లాడుతూనే వచ్చాడు. ఏ ప్రజలకై తన పత్రికలను మొదటిగా వ్రాశాడో ఆ రోమా విశ్వాసులంతా శ్రమానుభవం గుండా వెళ్ళినవారే. పేతురు తన మొదటి పత్రికలో 14 సార్లు శ్రమ అనే పదాన్ని ఉపయోగించాడు. తరచుగా శ్రమలను గూర్చి తన వ్రాతల్లో తెలియజేశాడు. ఎక్కడైతే క్రైస్తవ్యము హింసకు గురి అయిందో అట్టి రోమాలోనున్న విశ్వాసులకు పేతురు తన పత్రికలను పంపించాడు. అంతకంతకు శ్రమలు విస్తరించిపోయిన ఆ సమయములో పేతురు వారిని శ్రమల్లో ఆనందించవలసిందిగా ప్రోత్సహించాడు. ప్రస్తుత కాలము కొంచెము దుఃఖము కలిగినప్పటికీ అగ్నిలో పుటము వేయబడిన బంగారము కంటే శ్రేష్టమైన మీ విశ్వాసము ఈ శోధన, శ్రమ, అగ్ని పరీక్షలను వాటిచే స్థిరపడి
ప్రభు ప్రత్యక్షమయ్యే దినాన్న మీకు ఆయన ఎదుట మెప్పును మహిమను తెస్తుంది. తన కాలములోనూ మరియు భవిష్యత్తులోనూ శ్రమపడేవారు కూడా పేతురు శ్రమ యొక్క ప్రయోజనాన్ని లేక శ్రమ వెనుక దేవుని ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఉదాహరణగా బంగారము శుద్ధి చేయబడే విధానం గూర్చి మాట్లాడాడు. బంగారము అగ్నిచే పరీక్షించబడి శుద్ధి చేయబడే రీతిగా ఎంతో శ్రేష్టమైన ప్రశస్తమైన క్రైస్తవ విశ్వాసము ఈ శ్రమల కొలిమిలోనే పరీక్షించబడుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే తన ప్రజలు పరీక్షింపబడవలసిన అవసరతను కలిగి ఉంటారో అట్టి సమయాల్లో దేవుడు వారి నిమిత్తమై పరీక్షను శ్రమను అనుమతిస్తాడు. ఇక శ్రమలనేవి తాత్కాలికమే గాని శాశ్వతంగా ఉండవు. ఈ అంశంపై మనకివ్వబడిన 30 కారణాల్లో మొదటిగా తన ప్రజలు శ్రమపడినప్పుడు తానే ప్రత్యేకమైన గొప్ప ఆదరణకు మూలమయ్యున్నాడనే సత్యాన్ని వారు గ్రహించాలని దేవుడు తన ప్రజలను కోరుతూ ఉన్నాడు. శ్రమల్లోనున్న నా ప్రియ సోదరి సోదరుడా, మనకు సంభవించే ఏ శ్రమయైనా శాశ్వతంగా అలాగే ఉండిపోదు సుమా. కాని అట్టి శ్రమల్లో దేవుని ప్రత్యేక ఆదరణ మనకు లభిస్తుంది. యాకోబు కూడా తన పత్రికల్లో ఇదే విధంగా వ్రాస్తూ ఆయా శోధనలు పరీక్షలు ఎదురైనప్పుడు అదొక గొప్ప సంతోషంగా మీరెంచుకోండి. ఆత్మీయంగా మీరలాంటి కొరతలు లోపాలు లేకుండా సంపూర్ణులు కావాలంటే ఓర్పు అవసరమని, ఓర్పు ఎడతెగని తన క్రియను మనలో జరిగించాలని యాకోబు భక్తుడు తెలియజేశాడు. ఈ విధంగా ఓర్పు మీలో కొరవడిందా? మీకవసరమైనదంతా ఎట్టి జ్ఞానమైన దేవుణ్ణడిగితే ఆయన మనల్ని గద్దించగా ప్రేమతో అనుగ్రహిస్తాడు. ఇంకా యాకోబు ఏమంటున్నాడంటే, మన విశ్వాసాన్ని కలిగే పరీక్ష మన విశ్వాసాన్ని అమలుపరచడానికి, మనము విశ్వాస జీవితములో నమ్మకత్వం కలిగి ఉండడానికి నడిపిస్తుంది. ఈ విధంగా విశ్వాసానికి పరీక్ష ఎదురైనప్పుడు మొదటిగా విశ్వాసి ఏమి చేయాలో నాకేమి తెలియదు అనడం జరుగుతుంది. ఈ విధంగా ఇట్టి తెలియని తోచని స్థితిలో సహాయము కొరకు జ్ఞానాన్ని అడగాలని యాకోబు భక్తుడు చెప్పడం జరిగింది. ఈ విధంగా ఆయనే సమస్త జ్ఞానానికి మూలమని తెలుసుకుంటాం. మొదటి విషయం, ఆయన ప్రత్యేకమైన నిజమైన ఆదరణ మూలం. రెండవది, శ్రమానుభవం ద్వారా తన బిడ్డలను శ్రమానుభవానికి మాదిరి అయిన ఆదర్శవంతమైన ఇతరులకు ఆదరణ కలిగించే సాక్ష్య జీవితానికి యోబు వలె సిద్ధపరుస్తాడు. మూడవ కారణం, ఈ లోకములో తన బిడ్డలు అనుభవించే శ్రమల్లో వారికవసరమైన ప్రత్యేక జ్ఞానానికి ఆయనే మూలమని తన ప్రజలకు శ్రమానుభవం ద్వారా నేర్పిస్తాడు. ఇట్టి జ్ఞానాన్ని మనము దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన తన చేతిని వెనుతీయక ప్రేమతో అనుగ్రహిస్తాడు. ఈ విధంగా నీ విశ్వాసపు నమ్మకత్వంలో నుండి నీవడిగినప్పుడు దేవుడు విశ్వాసపు విజయానికి నిన్ను నడిపిస్తాడు. ఒక విశ్వాసి దేవునిచే పరీక్షించబడడానికి సమ్మతించినప్పుడు లేక పరీక్షించబడినప్పుడు తన విశ్వాసపు నమ్మకత్వం ద్వారా దేవుని జ్ఞానాన్ని పొందే స్థాయికి చేరతాడు. ఈ విధంగా తన విశ్వాసానికి విజయాన్ని పొందినందుకు లేక శోధన సహించినందుకు ఫలితంగా జీవ కిరీటాన్ని పొందుతాడు. శ్రమానుభవ దశలను ఒకదాని వెంట ఒకటిగా యాకోబు పత్రికలో మనం చూడవచ్చు. ఇక ఎంతో తీవ్రమైన అనేక శ్రమల గుండా వెళ్లిన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికను శ్రమపడే వారిని సంబోధిస్తూనే వ్రాశాడు. లుస్త్రా అనే పట్నములో అతనిని రాళ్లతో చావుదెబ్బలు కొట్టి వారతన్ని విడిచిపోయినప్పుడు పౌలు ఏమన్నాడంటే, కనికరము చూపు దేవుడు సమస్తమైన ఆదరణను అనుగ్రహించే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మమ్మును ఏ ఆదరణతో ఆదరించాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనా ఆదరించడం కోసమే దేవుని నుండి ఇట్టి ఆదరణను పొందాము అని అంటూ ఉన్నాడు. ఇక్కడ దేవుణ్ణి ఆదరణకు గొప్ప ఆధారంగా
పౌలు భక్తుడు కనుగొన్నాడు. మనలో అనేకులకు ఈ అవగాహన లేదు. కొన్నిసార్లు కేవలము సామాన్యమైన విధానములో దేవుణ్ణి తెలుసుకొనడంలోనే ఆదరణ దాగి ఉంది అని పౌలంటూ ఉన్నాడు. ఎవరి నుండి, ఏ వైపు నుండి నీవు ఆదరింపబడకపోవచ్చు. దేవునికే తప్ప నీ శ్రమ ఎవరికి తెలియబడక దూరంగా ఉన్నట్టుండొచ్చు. ఒకవేళ ఇట్టి పరిస్థితిలో నీ ఉన్నట్టయితే నీ శ్రమలలో నిన్ను ఆదరించడానికి ఎల్లవేళలా దేవుడు సిద్ధంగా ఉన్నాడు అనే సత్యాన్ని నీవు తెలుసుకోవాలి. దేవుని తెలుసుకోవడం ద్వారానే ఇట్టి గొప్ప ఆదరణను నీవు పొందగలవు. ఇక ఆదరణ కొరకైన సలహాదారుల కోసం నీవు వెతుకుతూ శ్రమానుభవం ఎరుగని యవనస్తుల దగ్గరకు నీవు వెళ్ళినట్టయితే వారు తమ అనుభవములో లేనివి నీకు బోధిస్తారు. గనుక నీకేమి ప్రయోజనం కలుగదు. ఇంకా అదే శ్రమలో ఉంటూ ఆదరణ పొందని వారి యొద్దకు కూడా వెళ్ళకూడదు. నీ వైవాహిక జీవితములో శ్రమలు కలిగితే 3 పెళ్లిళ్లు చేసుకున్న సలహాదారుల యొద్దకు వెళ్ళవద్దు. అయితే శ్రమానుభవాన్ని ఎరిగి దేవునిచే ఆదరించబడిన వారి యొద్దకు మాత్రమే నీవు వెళ్ళాలి. ఈ విధంగా నీవు శ్రమానుభవం గుండా వెళ్ళి దేవుని వలన మాత్రమే ఆదరింపబడినప్పుడు తమ జీవితములో శ్రమలను అనుభవిస్తున్న వారికి నీవు పొందిన దేవుని ఆదరణను గూర్చి తెలియచేయగలవు. ఒక భిక్షగాడు మాత్రమే వేరొక భిక్షగాడికి ఆహారం ఎక్కడ దొరుకుతుందో చెప్పగలడు. గాయపడినవాడు మాత్రమే మరొక గాయపడినవాని బాధను అర్థం చేసుకోగలడు. ఈ విధంగా నీవు ఒక మంచి సలహాదారుడిగా ఎప్పుడుండగలవంటే శ్రమానుభవము నీవు ఎరిగినప్పుడే. ఇంతకంటే దీనికి సమీప మార్గము ఏమీ లేదు. నీకు గాయాలు, బాధల బరువులు తెలియకుండా అట్టి వారిని ఎలా అర్థం చేసుకోగలవు? ఈ విధంగా 4వ కారణము, తన ప్రజలను ఆత్మీయతలో పరిపూర్ణుల్ని చేయాలని దేవుడి వారికి శ్రమానుభవాన్ని అనుమతిస్తాడు. ఇక శ్రమానుభవాన్ని గూర్చిన 5వ కారణాన్ని చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయములో పౌలు తన వ్యక్తిగత సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాడు. తనకు కలిగిన ప్రత్యక్షతలు విశేషంగా ఉన్నందున అత్యధికంగా ఇచ్చిపోకుండానట్లు సైతాను దూతగా తన శరీరములో అనుభవిస్తూ ఉన్న ములును గూర్చి తెలియజేశాడు. ఇక 6వ కారణము, ఆత్మ సంబంధమైన వ్యక్తిత్వములో ఎదిగి స్థిరపడడానికి మరియు వారు పిలువబడిన ఉన్నతమైన కఠినమైన ఫలభరితమైన పిలుపుకు తగినవారుగా తన ప్రజలను మలచడానికి వారిని దేవుడు శ్రమలకు అనుమతిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలకు కలిగే శ్రమ వారిని శ్రమల్లో సిగ్గుపరచదు, వారిని క్రైస్తవ వ్యక్తిత్వములో స్థిరపరుస్తుంది. దేవుని ప్రజలు ఎందుకు శ్రమలు అనుభవించాలి అనే ప్రశ్నకు 7వ కారణాన్ని కీర్తన 126 5వ చరణములో బహురమ్యమైన అర్థవంతమైన వివరణ ఇవ్వబడింది. శ్రమకు అర్థము లేక ఫలితము ఈ చరణములో మనం చూడవచ్చు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేతపట్టుకొని ఏడ్చుచూ పో విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. ఇక విత్తడం, పంట కోయడం అనేదానికి ఈ చరణం ఒక ప్రాముఖ్యమైన సూత్రమయుంది. విత్తుట, కోయుట అనే ఈ అంశం వాక్యములో ఆయా సందర్భాల కొరకు మనం చూడగలం. విత్తితే కోస్తాం, లేక ఏది విత్తితే అదే కోస్తామని మనం నేర్చుకుంటున్నాం. కీర్తన 126 5వ చరణములోని విత్తనాలు కన్నీళ్లు, విచారము లేక శ్రమ అయితే ఇందుకు ప్రతిఫలంగా సంతోషమనే పంటను సమృద్ధిగా మోసుకొని వస్తాం. ఈ విధంగా నీ శ్రమానుభవము సమృద్ధి అయిన సంతోషపు పంటను పొందే అనుభవానికి నిన్ను నడిపిస్తుంది. శ్రమానుభవానికి ప్రతిఫలంగా సంతోష సమృద్ధిని పొందిన అనుభవం మనలో అనేకులము కలిగి ఉన్నాం. శ్రమానుభవము ద్వారానే ఆత్మీయ పాఠాలను నేర్చుకొని అభివృద్ధి పొందిన స్థితిలో కూడా మనలో అనేకులు ఉంటూ ఉన్నారు. దీనిని 7వ కారణంగా మనం చెప్పుకోవచ్చు. సంతోష సమృద్ధి, అభివృద్ధి, ఆశీర్వాదాలకు దేవుని ప్రజల శ్రమానుభవము కారణము కాగలదు. ఇక దేవుని బిడ్డలకు శ్రమ ఎందుకు అనేదానికి కీర్తన 4 మొదటి చరణములో
దావీదు ఇరుకులో విశాలత కలిగించడానికే అని సమాధానాన్నిచ్చాడు. నా నీతికి ఆధారమొక దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకుత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగుజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నాకుత్తరమిమ్ము. ఇట్టి ప్రార్థన దేవుని బిడ్డల శ్రమానుభవానికి గొప్ప పరిష్కారం తెస్తుంది. ఒక్కసారి వెనుదిరిగి గడచిన మన జీవిత పరిస్థితులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరీక్ష, పరిశోధన, శ్రమానుభవాల ద్వారానే సమృద్ధి, సంతోషము, అత్యధికమైన ఆశీర్వాదాల్ని పొందియున్నామనే విషయాన్ని అంగీకరిస్తాం. ఇక 8వ కారణము, కొన్నిసార్లు దేవుని ప్రజలు శ్రమానుభవము అనే పాఠశాలలో సుశిక్షితులైన సువార్త పనివారులుగా మలచబడడం కోసం వారికి ఆయా విధాలైన పరిస్థితులు, సమస్యలు కలుగుతాయి. నా మట్టుకు నా అనుభవములో, నా విశ్వాస యాత్రలోని ఒకానొక ప్రత్యేక సమయములో నా గిన్నె నిండి పొర్లుతుంది అని అభిప్రాయపడిన సందర్భంలో దేవుడు నన్ను తనదైన ప్రత్యేక విధానములో దర్శించి, నిండి పొర్లుతుందనుకున్న నా గిన్నె ఎంతో చిన్నదని, అదింకనూ పెద్దదిగా చేయబడవలసి ఉందని దేవుడు తెలియజేశాడు. ఈ విధంగా మరింతగా దేవుని తెలుసుకొని ఇంకను ఆయన్ను ప్రేమించి, ఆరాధించి, సేవించడానికి నేర్చుకున్నాను. కీర్తన 4 మొదటి చరణం ప్రకారం, శ్రమ ఇరుకుల్లో నుండియే నాకిట్టి గొప్ప సహాయము దేవుని నుండి లభించింది. ఈ విధంగా పలుమార్లు శ్రమపడుతూ, శ్రమపడిన ప్రతిసారి ఎలుగెత్తి ప్రార్థించిన ప్రతిసారి నా దగ్గరకొచ్చి ఎప్పుడు చేసినట్టే ఆ ప్రస్తుత సమయములో కూడా దేవుడు సహాయం చేశాడు. ఇక 9వ కారణం, దేవుని ప్రజల శ్రమానుభవం ద్వారా అద్భుతాల మైలురాళ్ళు అనేవి వారి జీవితాల్లో స్థిరపడాలని దేవుడు తన ప్రజలకు శ్రమను అనుమతిస్తాడు. ఆ విధంగా జీవితములోని ఏ దశలోనైనా తమ విశ్వాసానికి ఎదుర్కొనే సవాళ్లకు అద్భుతాల మైలురాళ్ళు వారికెంతో సహాయకరంగాను, ప్రేరణనిచ్చేవిగాను ఉంటాయి. ఈ విధంగా మన జీవిత శ్రమానుభవాల్లో మనము పొందిన అద్భుతాల మైలురాళ్ళు చూసినప్పుడెల్లా ఎంతో ప్రోత్సాహాన్ని, విశ్వాసపు బలాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఇక మనకు శ్రమానుభవాలే లేకపోతే అద్భుతాలే ఉండవు. అసలు దేవుడే అవసరం లేదంటాం. ఇక మరికొన్నిసార్లు శ్రమల్లో మన భక్తి, విశ్వాసాలు సందేహానికి గురవుతుంటాయి. అప్పుడు దీనికి సమాధానం ఏమిటంటే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయములో తెలియచేయబడినట్టుగా తండ్రి అయిన దేవునిలో మన స్థానము రుజువు చేయబడి, మన ఎడలనైన పరలోకపు తండ్రి ప్రేమ, బాధ్యతలు మనకు తెలియపరచడానికి శ్రమానుభవానికి, శిక్షకు అప్పగించబడతాం. ఈ విధంగా పరలోకపు తండ్రి బిడ్డలమైతే దేవుని శిక్షలో మనకు భాగం ఉంటుంది. అవిధేయులమైనప్పుడు, దారి తొలగిపోయినప్పుడు దేవుడు మనకు క్రమశిక్షణ నేర్పిస్తాడు. మన స్వంత బిడ్డల ఎడల మనము ఎలా వ్యవహరిస్తామో అదే రీతిలో మన పరమతండ్రి మన ఎడల వ్యవహరిస్తాడు. ఇదే సత్యాన్ని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు మనం నేర్చుకుంటాం. ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ ఓడిపోయామో దేవుడు మనకు చూపించి సరిచేస్తున్నప్పుడు మనము నిరుత్సాహపడకూడదు. దేవునిచే శిక్షించబడుతున్నట్టు అనిపిస్తే దేవునిచే ప్రేమించబడుతున్నామనే సత్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనలను కొట్టినప్పుడే మనము ఆయన బిడ్డలమని రుజువు చేసుకోవాలి. ఇట్టి శిక్షణ లేక క్రమశిక్షణ దేవుని కృపలో, దేవుని స్వభావములో, క్రైస్తవ వ్యక్తిత్వములో అభివృద్ధి చెంది ఆయన పరిశుద్ధతలో పాలు పొందే ధన్యతనిస్తుంది. శ్రమానుభవములోని ధన్యతలను తెలియజేసే ఎన్నో వాక్య భాగాలు యోబు గ్రంథముతో పాటుగా మనకి ఇవ్వబడ్డాయి. ఇక 10వ కారణము, తన ప్రజల శ్రమానుభవము అనే మార్గము గుండా ఈ లోకానికి వచ్చి తన రక్షణ ప్రత్యక్షపరచడానికి దేవుడు ఉద్దేశించాడు. వ్యాధి, కష్టము, కన్నీళ్లు మొదలైన పరిస్థితుల ద్వారా నిస్సహాయులము, బలహీనులమైనప్పుడు మనము తగ్గించబడి, అణచబడి, దీనులుగా చేయబడిన సందర్భాల్లో తన శక్తితో మన బ్రతుకుల్ని
పరిపూర్ణం చేస్తాడు దేవుడు. ఈ విధంగా పౌలు జీవితములో దేవుని చిత్తానుసారము సమస్తము సంభవించాయి. యోబు జీవితములో కూడా దేవుని మహిమార్థం సమస్తము సంభవించాయి. విశ్వాసికి శ్రమ మంచిదని సాక్ష్యమిచ్చే వాక్య భాగాలు, సందర్భాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. ఇక 11వ కారణం, శ్రమానుభవం ద్వారా వారి బలహీనత స్థానములో తన శక్తిని, బలాన్ని వారిలో ప్రత్యక్షపరచాలని దేవుడు తన ప్రజలకు శ్రమలను అనుమతిస్తూ ఉంటాడు. 12వ కారణం, తన బిడ్డల అసమర్థతను, కొరతను వారికి చూపించి దేవుని సమర్థతను, సమృద్ధిని వారిలో నింపడానికి శ్రమానుభవము వారికి పంపబడుతూ ఉంది. ఇక 13వ కారణం, గర్వం విడిచి దీనత్వం నేర్చుకోవడానికి శ్రమానుభవము మంచి సాధనం. 14వ కారణం, శ్రమానుభవము నుండి వారు కార్చిన కన్నీళ్లు వారి జీవిత ఉద్యానవనములో దేవుని కొరకు, తమ కొరకు మంచి పంటను తేగలిగే ప్రశస్తమైన విత్తనాలు. 15వ కారణం, మన కొరకైన దేవుని దర్శనం, మన పట్లనైన దేవుని సంకల్పం నెరవేరడానికి గాను మనము సరైన స్థానములోనికి తేబడినట్లు కొన్నిసార్లు దేవుడు మనల్ని తన చిత్త ప్రకారము కత్తిరిస్తాడు. 16వ కారణం, తన ప్రజల ద్వారా దేవుడు చేసే శక్తిగల కార్యాలకు మూలమైన మహిమైశ్వర్యాన్ని ఈ లోకము గుర్తించడానికి, తన ప్రజలను తన మహిమైశ్వర్యముతో నింపడానికి శ్రమానుభవమును వారికి అనుమతిస్తాడు. 17వ కారణం, శ్రమానుభవము ద్వారా బాహ్య పురుషుడు నశించి ఆంతర్య పురుషుడైన ఆత్మ అభివృద్ధి చెందడానికి దేవుడు శ్రమానుభవాన్ని అనుమతిస్తాడు. 18వ కారణం, ఈ లోక సంపదకు పరలోక సంపదకు మధ్యనున్న తేడాను తెలియచేయడానికి దేవుడు శ్రమానుభవాన్ని కలిగిస్తాడు. 19వ కారణం, ఆత్మ సంబంధమైన దానికి, దేవుని పరిశుద్ధతకు, దేవుని స్వభావములోని ప్రాముఖ్యమైన దానికి వ్యతిరేకమైనదేదైనా వారిలో ఉంటే అట్టి దానిని వేరుపరచడానికి దేవుడు శ్రమానుభవాన్ని అనుమతిస్తాడు. 20వ కారణం, తమ తోటలలో వారు నాటిన చెడ్డ విత్తనాల ద్వారా క్షయమైన పంట కోసుకున్నప్పుడు శ్రమానుభవం కలుగుతుంది. 21వ కారణం, పాపము, అవిధేయతలతో వారు జీవించినప్పుడు దేవుని బిడ్డలకు శ్రమానుభవం కలుగుతుంది. 22వ కారణం, ప్రభువును తమ రక్షకునిగా అంగీకరించిన వారితో మరింత సన్నిహిత సంబంధం కలిగి ఉండడానికి పునరుత్థానుడు, సజీవుడైన ప్రభు శిక్ష, శ్రమానుభవాల ద్వారా వారి హృదయ వాక్యులను ప్రేమ, సహనాలతో తట్టుచూ ఉన్నాడు. 23వ కారణం, తప్పిపోయిన కుమారులంతా తండ్రి ఇంటికి తిరిగి రావాలని పరమ తండ్రి శ్రమానుభవం అనే పందుల దొడ్డికి పంపిస్తూ ఉంటాడు. 24వ కారణం, తన పరిశుద్ధతలో పాలు పొందడానికి శ్రమానుభవం గుండా నడిపిస్తూ ఉంటాడు. 25వ కారణం, యేసుక్రీస్తును ఈ లోకం ద్వేషిస్తుంది. ఆ కారణంగా ఆయన నామాన్ని ప్రకటించేవారు కూడా శ్రమానుభవములో పాలు పొందుతూ ఉంటారు. 26వ కారణం, తన బిడ్డల విశ్వాసాన్ని శుద్ధీకరించడానికి శ్రమానుభవాన్ని అనుమతిస్తాడు. 27వ కారణం, శ్రమనొందిన తమ రక్షకుని మాదిరి శ్రమపడడానికి పిలువబడిన వారు ఆయన ఆశించిన విధంగా శిష్యులై ఉండడానికి శ్రమానుభవము పంపబడుతూ ఉంది. 28వ కారణం, తన ప్రజలు దేవుని రాజ్యములో ప్రవేశించడానికి శ్రమానుభవము ఒక ద్వారం. 29వ కారణం, జీవితం యొక్క అతి కష్టతరమైన సమస్యల్ని పరిష్కరించువాడు ప్రభు ఒక్కడే అని తెలియచేయడానికి కొన్నిసార్లు వ్యాధి, మరణాల్ని దేవుడు అనుమతిస్తాడు. 30వ కారణం, ఈ జీవితములో రానున్న దేవుని రాజ్యములో తన బిడ్డల్ని పచ్చిక గల చోటులో పరుండబెట్టడానికి, వారితో సత్సంబంధాల్ని కలిగి ఉండడానికి దుడ్డుకర్ర దండాలతో వారికి శిక్షణ, శ్రమానుభవాన్ని దేవుడిస్తాడు. ప్రియ సోదరుడా, సోదరి, క్రైస్తవ విశ్వాసం శ్రమల కొలిమిలోనే పరీక్షించబడాలి, స్థిరపరచబడాలి. మరి పరిశోధించబడడానికి నీవిష్టపడుతున్నావా? మీకు సంభవించే ప్రతి శ్రమలోనూ, బాధలోను, వ్యాధిలోనూ మిమ్మల్ని ఆదరించడానికి ఎల్లవేళలా మన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. గనుక శ్రమల్లో దయచేసి నిరుత్సాహపడకండి. దేవుని స్తుతించండి, ఆయన యందు ఆనందించండి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మెప్పును పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత, కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం. ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు, ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి. నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు, ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి. ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి
సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడు మీకు పంపించగలం. మా చిరునామా: వేద పాఠశాల, విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా ఇమెయిల్ అడ్రస్ telugu@radio882.com.